బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించారు. చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం 2 తర్వాత కమిషన్ చైర్మన్గా మరో పేరును వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించారు. చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కమిషన్ చైర్మన్గా మరో పేరును వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించారు. చైర్మన్ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కమిషన్ చైర్మన్గా మరో పేరును వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే మొత్తానికి విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను మార్చాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, తెలంగాణలో గత ప్రభుత్వం విద్యుత్ సంబంధించి అంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లుగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ను ఏర్పాటు చేసిన తర్వాత ఈ కమిషన్ రద్దు చేయాలంటూ కూడా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు కేసీఆర్ పిటిషన్ తిరస్కరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ముందుగా కేసీఆర్ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఇది కేవలం పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు, విచారణ కమిటీని వేశారంటూ కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. మరోవైపు అంటే ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత మరొక ముఖ్యమంత్రిపై విచారణ వేయడం, కక్ష సాధింపుకు వ్యవహరించడం అనేది పరిపాటిగా మారుతుందంటూ కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఇక ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మార్కెట్ ధర ఏదైతే ఉందో ₹3.90 కొనుగోలు చేశాం. దీంట్లో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. దీనికి సంబంధించి నిర్మాణ బాధ్యతలన్నీ కూడా అంటే యాదాద్రి అలాగే భద్రాద్రికి సంబంధించి థర్మల్ పవర్ కేంద్రాలకు సంబంధించి బాధ్యతలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే కొనుగోలు చేస్తాం, వాటి నుంచి కొనుగోలు చేస్తాం. కానీ దీనిలో తప్పు ఎక్కడ జరిగింది, ఎటువంటి అవినీతి జరగలేదు అనేది ప్రధానంగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కానీ అంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లోటు ఉన్న నేపథ్యంలో, విద్యుత్ లోటు ఉన్న నేపథ్యంలో కొనుగోలు చేశారు అనేది ప్రధానంగా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. దానిలో భాగంగా అంటే ఎటువంటి అవకతవకలు జరగలేదనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకవైపు ట్రిబ్యునల్స్ ఉన్నాయి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలపై ఎటువంటి న్యాయ విచారణ చేయాలి అనే దానిపై కూడా ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. అయితే ఇటు ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింగ్ కూడా తన వాదనలు వినిపించారు. ఇక ఇరువురు వాదనలు విన్న తర్వాత ప్రధానంగా ఇక్కడ ఎవరైతే రిటైర్డ్ జడ్జి న్యాయమూర్తి ఆధ్వర్యంలో నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారో అంటే 15వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్